మ్యామ్, భారతీయుల్లో చాలామంది ఒక అపోహ, ఇది నిజమో తెలియదు. మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మన భారతదేశంలో ఎప్పటినుంచో ఆయుర్వేదిక్ వైద్యం ఉంది. ఇదే గొప్పది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇదంతా ఒక మాఫియా. మనకు కావాలని మెడిసిన్స్ మన బాడీలోకి ఎక్కిచ్చి రోగాల బారి చేస్తున్నారు అంటున్నారు. హ్మ్. అసలు ఈ ఇంగ్లీష్ వైద్యం మంచిదంటారా? మీరొచ్చిందే మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి. సో, ఇంగ్లీష్ వైద్యము నేను చదువుకుంది నేను నమ్ముతాను. ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు సైన్స్ అనేదేంటి? ఇంప్రూవ్‌మెంట్ అవుతా అవును వస్తుంది. మ్యామ్. హుహు. ఆయుర్వేదం ఎలా ఉందో వేరే వేరే దేశాల్లో కూడా వాళ్ళ లోకల్ వైద్యాలు ఉన్నాయి. అవును. చైనా వాళ్ళకి అవును వాళ్ళదుంది. మ్యామ్. హ్మ్. అవును. వేరే దేశాల్లో వాళ్ళయి ఉంటాయి. అవును. కొన్ని ట్రైబ్స్‌కి వాళ్ళవుంటాయి. అవును మ్యామ్. వాళ్ళ అవును. ఎక్స్‌పీరియన్స్ బట్టి అవి చేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ ఓకే మ్యామ్. హ్మ్. ఇదివరకు ఎడ్ల బండి ఉండేది. అవును. మరిప్పుడు ఏరోప్లేన్‌లున్నాయి, రాకెట్లున్నాయి, స్పేస్‌కే టూరిస్టులను పంపుతున్నారు అవును. కదా! అవును. ఇప్పుడు ఇదివరకు విష జ్వరాలొస్తే ఒక్క యాంటీబయాటిక్ ఉండేది కాదు. లేదు. అవును. హ్మ్. ఇప్పుడు పెన్సిలిన్ డిస్కవర్ చేసాక బోలెడన్నొచ్చినియి. ఎంతో మందిని విష జ్వరాల బారిన పడకుండా కాపాడారు. అవును. ఇప్పుడు ఇదివరకు వ్యాక్సిన్స్ ఉండేవి కాదు. అవును. పోలియో వల్ల ఎంతో మంది సఫర్ అయ్యారు. స్మాల్ పాక్స్ వల్ల ఎంతో మంది అవును. చచ్చిపోయారు. అవును. ఆ! అవునా కాదా? అవును. మెదడు వాపు వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ వల్ల ఎంతమంది పిల్లలు చచ్చిపోయేవాళ్ళో. అవును. హిమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా బి వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చంటి చంటి పిల్లలొచ్చి చచ్చిపోయేవాళ్ళు. ఓకే. మరి ఇవన్నీ వ్యాక్సిన్స్ వచ్చాక ఇవన్నీ ఆగినియి. అవును. ఆగినియి కదా! హ్మ్. సో, ఇవన్నీ దేనివల్ల సాధ్యమైనియి? మోడర్న్ మెడిసిన్. అవును. ఆయుర్వేద అనాదిగా మనకి ఉన్న ఒక ఆహ్, ఎప్పటినుంచో మన ఇండియాలో ఉంది కాబట్టి అదే కరెక్ట్ అనుకోకూడదు. అలా అని మోడర్న్ మెడిసినే కరెక్ట్ ఓకే. వద్దు. దేన్ని మనం పోటీ పెట్టొద్దు. ఓకే. పోటీ పెట్టొద్దసల ఫస్ట్. ఏది సైంటిఫిక్‌గా కరెక్ట్‌గా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఓకే. మందుంది. ఓకే. ఈ మందు గురించి ఎన్ని స్టడీస్ జరిగినియి? హ్మ్. దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? ఓకే. హ్మ్. హ్మ్. నష్టాల కంటే లాభాలెక్కువ. ఓకే. హ్మ్. దీని గురించి ఎంతమంది మీద ఏం స్టడీస్ అసలు ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇది మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు వీడియో ఒకటి చూసా నేను. కంట్లో నూనె పోసి సైట్ తగ్గిస్తారంట. అవును. మరది తప్పు కదా! దానివల్ల అవ్వదది. ఆ! మరి ఆయుర్వేదాలో అలా ఉంది అంటే నేను ఒప్పుకోను. ఓకే. ఇప్పుడు ఆయుర్వేద అనాదిగా ఏం చెప్తుంది? పేగు హెల్త్ బావుంటే మొత్తం బావుంటదని అవును. చెప్తుంది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ నాడు ప్రోబయోటిక్స్ అంటున్నారు. అవును. మరి ఆ రకంగా చూసుకుంటే అందులో అది మంచి తీసుకోవచ్చు అవును. మనం ఆయుర్వేదాలో. హ్మ్. సో, మనం దేనికి పోటీ పెట్టొద్దు. ఓకే మ్యామ్. ఏది సైంటిఫిక్‌గా కరెక్ట్ ఉంటే మనం దాంతో ముందుకెళ్దాము. ఓకే. హ్మ్. హ్మ్. అండ్ దేని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. లాభ నష్టాలని చూసుకుని దాని గురించి ముందుకెళ్దాము. ఓకే. అంతేకాని మొండిగా పట్టుకొని కూర్చోవద్దు దేన్ని. ఓకే. ఇదే కరెక్ట్ అని. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ముక్కులో నెయ్యి పోయమని వీడియోలు జరుగుతున్నాయి. అదేమంటే ఆయుర్వేదాలో ఉందన్నారు. నేను యాక్చువల్‌గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌తో మాట్లాడా. వాళ్ళన్నారు లేదు చంటి పిల్లలకి పోసేదుండదు. అది పెద్ద పిల్లలదని ఏదో చెప్పారు. మరి ఈ వీడియోలు చూసి చంటి పిల్లలకి ముక్కులో నూనెలు పోస్తున్నారు. అవును. అండ్ మా రెసిడెన్సీ అప్పుడు ఇలా నూనెలు పోసి లంగ్స్ అన్నీ పాడైపోయి ఆ! అటు వెంటిలేటర్ మీదకి అలా ఎళ్ళారు పిల్లలు. అయన్నీ మాన్పిచ్చాం మేము అవేర్‌నెస్ తీసుకొచ్చి. ఓకే. మళ్ళా ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి. మొదలవుతుంది మ్యామ్. అవును. మరది బాధగా ఉంటది కదా! అవును. ఆ! అవును. తర్వాత ఆయుర్వేదాలో కొన్ని హెర్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. అశ్వగంధ కానీ అవును. ఇంకే అయినా గానీ. హ్మ్. అశ్వగంధానే తీసుకున్నాము. స్టడీ మాక్సిమం 3 మంత్స్‌కే జరిగింది. అది ఓకే. పెద్దాళ్ళ మీద. పిల్లల ఓకే. మీద ఇంకా జరగల. ఓకే. ఇప్పుడు వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం పెద్దాళ్ళ విషయంలో ఆ 3 నెలలు వాడి వాళ్ళకేం నష్టాలు రావట్లేదంటే అది ఫాలో అవ్వండి. ఓకే. ఓకే. బట్ అశ్వగంధ ఎక్కువ రోజులు వాడటం వల్ల లివర్ సమస్యలొచ్చినియి. కొన్ని మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, అది మరి మీరు ఇవన్నీ చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. మరి మోడర్న్ మెడిసిన్‌కి లివర్ డ్యామేజ్ అవ్వదా అని మీరు అడగొచ్చు. ఇప్పుడు పారాసెటమాల్ తీసుకుందాం. అవును. డోలో అని. అవును. మీరు అతిగా తీసేసుకున్నారనుకో ఇక్కడ లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. సో, నేనేం చెప్తున్నా అంటే మీరు ఏది తీసుకున్నా, ఏది నమ్మినా లాభం ఎంత, నష్టం ఎంత అని అండ్ అవసరమైనన్ని రోజులే కరెక్ట్‌గా మందు తీసుకొని, మొండిగా ఉండకుండా ఉంటే హెల్తీగా ఉంటారు. ఓకే.
అది గొప్ప ఇది గొప్ప అనుకుంటే కుదరదు మరి. చంటి పిల్లలకు ఇప్పుడు హెర్బ్స్ ఉన్నాయి ఇచ్చేసామనుకో, అసలు చంటి పిల్లలు తల్లిపాలు తప్ప ఏమొద్దంట. ఇంకా విటమిన్ డి తప్పట్లేదు ఇవ్వటం. ఓకే, అండ్ వీటి వల్ల నష్టం లేదు పిల్లలకి. బట్ తేనె ఇవ్వండి అంటున్నారు ఫస్ట్ నుంచి వీడియోల్లో. అండ్ మనకు తెలుసు సైన్స్ ప్రకారం తేనె ఇస్తే రేర్గా అరుదుగా బాట్యులిజం అని వచ్చి పెరాలసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే మొదటి పుట్టినరోజులో తేనె ఇవ్వద్దని చెప్తాము. అది కూడా కొంతమంది కాపుకిచ్చుకుంటారు, మేము ఎప్పటి నుంచి ఇస్తున్నాము ఏంటి అని. కరెక్టే, మీరు ఇస్తున్నారు, మీ బిడ్డకి ఏం అవ్వలా, అరుదుగా అవుతుంది. సో ఏ బిడ్డకు అవుతుందో మనం చెప్పలేం కదా, దానికి ఎందుకు రిస్క్ తీసుకోవటం? దాని వల్ల లాభం ఏం లేనప్పుడు, మనకు విపరీతంగా వచ్చేసే లాభం లేనప్పుడు రిస్క్ తీసుకోవటం ఎందుకు? సో అది మీరు ఏ మెడిసిన్ గొప్ప అంటే, నేను హోమియోపతి ఆయుర్వేద నేను చదవలేదు, చదవని దాని గురించి నేను కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. కానీ నేను చూసిన కొన్ని మట్టుకు ఇవైతే వద్దు, ముక్కులో నూనె పోయటం వద్దు, మొదటి పుట్టినరోజులోపు తేనె ఇవ్వటం అయితే వద్దు, ఇవి అయితే వద్దు. అండ్ కంటికి సైట్ ఉంటే మటుకు మోడర్న్ మెడిసిన్ డాక్టర్కే చూపించండి. ఇంతవరకు మట్టుకు నేను క్లియర్గా చెప్పగలను. అది.